హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము కొబ్బరి పాలతో కేరళ స్టైల్ బెండకాయ కర్రీ తయారు చేసుకుందామండి. ఈ కర్రీని ఒక్కసారి మీరు తయారు చేసిన తర్వాత మీ ఇంట్లో మెయిన్ డిష్గా అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలతో చేస్తున్నాం కదా, నోటికి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ కోసము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోండి. ఈ కర్రీని కొబ్బరి నూనెతోనే తయారు చేస్తారండి. కొబ్బరి నూనె లేని వాళ్ళు పప్పుల నూనె కూడా వాడుకోవచ్చు. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కిలో బెండకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా మనము ఆయిల్లో ముందుగా ఫ్రై చేసుకోవడం వలన బెండకాయల్లో ఉండే జిగురు పోతుందండి. లో ఫ్లేమ్లో 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. బెండకాయల పైన లైట్ గోల్డెన్ కలర్ లాగా మనకి ఇలా బ్రౌన్ కలర్లో వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా మనకి కొంచెం ఆయిల్లో బాగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తం అంతా ఆయిల్లో మనకి మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనము మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా తరిగి వేసుకోవాలండి. నేను 1/2 కిలో బెండకాయ ముక్కలకి ఒక పెద్ద సైజు టమాటా వేసుకున్నానండి. 1/2 కిలోకి ఒక పెద్ద సైజు టమాటా సరిపోతుంది. టమాటాలని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా మనకి టమాటాలు ఫ్రై అయిపోతాయి. టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలు ఒకసారి బాగా కలుపుకోండి. ఆయిల్లో 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మసాలాలు ఫ్రై అవ్వడం వలన టమాటాలు కూడా ఇలా మెత్తగా అయిపోయి గుజ్జులా తయారవుతుందండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోండి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఈ మసాలా అంతా బెండకాయ ముక్కలకు పట్టి బెండకాయ ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక చిన్న సైజు కొబ్బరికాయ తీసుకున్నానండి. ఆ కొబ్బరికాయతో పాలు తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం చిక్కగా పాలు తీసుకోవాలండి, 1/2 కప్పు. తర్వాత 1 కప్పు రెండవసారి నీళ్లు పోసి ఇలా 1 కప్పు వరకు పాలు తీసుకోవాలి. నేను ఇప్పుడు రెండవసారి తీసిన 1 కప్పు పాలు వేసానండి. ఒకసారి ఆ పాలు వేసిన తర్వాత కర్రీనంతా బాగా కలుపుకోండి. ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కూర పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత కూర మనకి ఇలా దగ్గర పడి గ్రేవీలా తయారవుతుందండి. ఒకసారి కర్రీనంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇక్కడ నేను వెజ్ గరం మసాలా వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని కూర అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కూర బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోని మనం పెట్టుకొని ముందుగా తీసిన చిక్కటి పాలు వేసుకోవాలండి. ఫస్ట్ టైం తీసిన చిక్కటి పాలు 1/2 కప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఫ్లేమ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి కూర అంతా బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువసేపు ఉంచితే మనకి పాలు విరిగిపోయే అవకాశం ఉందండి. అందుకని చిక్కటి పాలు ఫస్ట్ తీసిన పాలు వేసిన తర్వాత కూరని ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కూరని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరలా మనం ఇప్పుడు ఒక తాలింపు వేసుకోవాలండి.
3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు 10 వరకు తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చిన్న ఉల్లిపాయలే ఈ కూరకి టేస్ట్ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూరలో వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు అలానే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత కూరని బాగా కలుపుకోండి. అంతేనండి, కొబ్బరి పాలతో కేరళ స్టైల్ బెండకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ అండి.